రోల్గుంట సూరి మూవీ ట్రైలర్ చూసాను భయ్య, చాలా బాగా నచ్చింది. చాలా చాలా బాగుంది అనమాట. చూస్తా ఉంటే మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో ఇలాంటి ట్రైలర్ అయితే నేను ఇంతవరకు చూడలేదు. చాలా అద్భుతంగా ఉంది ట్రైలర్. అసలు ఆ విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో ఆ స్టోరీ కానీ, ఆ కబడ్డీ సీన్స్ కానీ, ఆ ట్రైలర్ చూసినప్పుడు ఎప్పుడా సినిమా చూడాలని ఒక ఆతృత అయితే ఉంది. మెయిన్ చెప్పుకోవాలంటే నాగార్జున పల్లాగారి గురించి చెప్పుకోవాలి. యాక్టింగ్ అయితే అద్దరు కొట్టేసారు భయ్య. ట్రైలర్ లో ఇట్లా ఉందంటే సినిమా బొమ్మ ఏ రేంజ్ లో ఉంటుందని ఊహించుకోండి మీరే. కానీ ఖచ్చితంగా November 14th అయితే ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అలాగే ఈ సినిమాకి సంబంధించి సాంగ్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా అనిపిస్తుంది. అంటే ప్రతి ఒక్కరికి ఆకట్టుకుంటుంది భయ్య. ట్రైలర్ మాత్రం ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు దాని గురించే మాట్లాడుతారు ప్రతి ఒక్కరు. అలాగే సాంగ్ కూడా నాకు బాగా నచ్చింది. ఖచ్చితంగా November 14th అయితే థియేటర్కి వెళ్ళి చూడండి. అలాగే మెయిన్ చెప్పుకోవాలంటే డైరెక్టర్ గారు అసలు క్రేజీ అండి. స్టోరీ మాత్రం వేరే లెవెల్ అనిపించింది. చూసిన వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా ఆ లవ్ స్టోరీ కానీ, ఆ సాంగ్ కానీ ప్రతి ఒక్కరికి మంచిగా అనిపిస్తుంది. అంటే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిపోయే సినిమా అనమాట. ఈ సినిమా కోసం అయితే నేనైతే వెయిట్ చేస్తున్నా. November 14th ఈ సినిమా రిలీజ్ అవుతుంది. నేను ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూస్తాను. మీరు కూడా థియేటర్కి వెళ్ళి చూడండి. చాలా రోజుల తర్వాత ఒక మంచి ట్రైలర్, ఆ సాంగ్ కూడా బాగుంది. అలాగే సినిమా కూడా అంతకు మించి ఉంటుందని నేను అయితే ఆశిస్తున్నా. ఖచ్చితంగా మీరు కూడా వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడండి. సో ఆల్ ద బెస్ట్ అన్న. ఇప్పుడే చూశాను రోలుగుంట సూరి ట్రైలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఆ స్టోరీ కానీ, ఆ పల్లెటూరు వాతావరణం కానీ చూస్తుంటే నాకు ఇప్పుడే థియేటర్కి వెళ్ళాలనిపిస్తుంది. కానీ సినిమా November 14th అంట. నిజంగా నేను ఫ్యామిలీతో వెళ్తాను. ఆ సీన్స్ కానీ, ఆ లవ్ స్టోరీ కానీ, మెయిన్ హీరో గారు నాగార్జున గారు అసలు పర్ఫార్మెన్స్ చాలా అంటే చాలా బాగా చేశారు సార్. అసలు ఇంకా సినిమాలు ఇంకెంత ఉంటుందో చూసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంది. హీరోయిన్ ఆదిత్య గారు అయితే చాలా ఆ లుక్స్ కనిపించిన 2-3 సీన్స్లో అయినా కానీ ట్రైలర్లో చాలా బాగా చేశారు. తను కూడా డైరెక్టర్ గారు అనిల్ గారు అయితే ఒక స్టోరీని, మంచి స్టోరీని ఆడియన్స్కి అందియాలని చాలా కష్టపడి తీసినట్టు అనిపిస్తుంది. ఆ విజువల్స్ పరంగా, డైరెక్షన్, టేకింగ్ అన్నీ కనిపిస్తున్నాయి. ఒక ట్రైలర్లోనే వాళ్ళు చెప్పాల్సింది చెప్పేశారనమాట. నిజంగా ప్రొడ్యూసర్ గారు కూడా ఒక మంచి సినిమాని తీసుకొస్తున్నారు మనకి. సో November 14th అయితే నేను ఖచ్చితంగా మా ఫ్యామిలీతో వెళ్తున్నాను. మీరు కూడా వెళ్ళండి. రోలుగుంట సూరి టైటిల్ గుర్తుపెట్టుకోండి. రోలుగుంట సూరి November 14th రిలీజ్. అన్న ఇప్పుడే చూసానన్న రోలుగుంట సూరి అనే ట్రైలర్. అబ్బా ఏమన్నా ఉందన్న. అసలుకి ట్రైలర్ చూస్తుంటే నాకు పిచ్చెక్కిపోతుంది. ఎందుకనంటే నా ఫేవరెట్ హీరో రామ్ చరణ్ని చూసినట్టుందన్న. అసలుకి ఆ పల్లెటూరు లవ్ స్టోరీ అన్నా సరే, ఆ రాజకీయాలు అయినా సరే, దాంట్లో ఉన్న కబడ్డీ సీన్స్ అయినా సరే, ఏవైతే మనకి విజువల్గా చూపించారో, ఒక కబడ్డీ ప్లేయర్గా నన్ను మాత్రం ట్రైలర్ మాత్రం ఆకట్టుకుందన్న. కంపల్సరీ November 14th మాత్రం ఫస్ట్ ప్రయారిటీ ఈ సినిమాకి. ఎందుకనంటే చాలా రోజుల నుంచి ఒక పల్లెటూరు లవ్ స్టోరీ సినిమా చాలా రోజుల నుంచి చూద్దామని చాలా ఎక్స్పెక్టేషన్తో ఉన్నా. నాకు తెలిసి ఇది మాత్రం ఈ సినిమా మాత్రం ఫుల్ మీల్స్ పెడతా అని చెప్పేసి నాకు కంపల్సరీ అనిపిస్తుంది. ఎందుకంటే నాగార్జున పల్లె గారు అయితే లైక్ యాక్టింగ్ అయినా, ఫైటింగ్ అయినా సరే, ఆ డాన్స్ మూవ్స్ అయినా సరే నాకు చాలా అంటే చాలా నచ్చినాయి. ఇంకా మన డైరెక్టర్ గారి గురించి వస్తే మాత్రం నాకు ఆయన డైరెక్షనే లైక్ ఫస్ట్ టైం అనుకుంటా, నాకేమో తెలియదు కానీ ఆ సీన్స్ అనేది లైక్ ఒక పెద్ద డైరెక్టర్కి ఉన్న లక్షణాలన్నీ ఈ డైరెక్టర్కి ఉన్నాయి. నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఇంకా మూవీలో లైక్ మనము లైక్ సాంగ్ గురించి వస్తే, అది నిన్న మొన్న అని ఒక సాంగ్ ఉందన్న. ఆ సాంగ్ చూడండి, లైక్ మీరు పిచ్చెక్కిపోతారు, మీ లవర్ మీకు గుర్తొస్తుంది. ఎందుకనంటే అంత ఫీల్ ఉంది. లైక్ ఆ పాడిన లైక్ ఆ లిరిక్స్ రైటర్ రామారావు గారైనా సరే, ఎవరైనా సరే లైక్ ఆ పాటతోని పిచ్చెక్కిపోతారు. నాకు అయితే ఒకప్పుడు అనిత పాట అయితే గుర్తొచ్చింది. అంతలా ఉంది. నాకు తెలిసి November 14th ఈ సినిమా అనేది అందరినీ కంపల్సరీ ఆకట్టుకుంటుందని చెప్పేసి అనుకుంటున్నా. సో ప్రతి ఒక్కరు డోంట్ మిస్ దిస్ మూవీ. అందరూ థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయండి. ఇప్పుడే చూసారన్న రోలుగుంట సూర్య ట్రైలరు. అబ్బా ఏముందన్న ట్రైలరు ఒక రేంజ్లో ఇచ్చి పడేసారన్న. ఇది పక్క లవ్ స్టోరీలా ఉందన్న, పక్క పల్లెటూరు విలేజ్లా ఉందన్న. ఇది ట్రైలరు. నాగార్జున గారు యాక్టింగ్ సూపర్ అన్న. నాగార్జున గారు ఇవి న్యాచురల్గా చేశారన్న, చాలా బాగా చేశారన్న. డైరెక్టర్ అనిల్ కుమార్ అన్న, మీరు ఎన్ని సినిమాలు చేశారు నాకు తెలియదన్న. ఈ సినిమాలో మొత్తం ట్రైలర్లో సినిమా మొత్తం చూపించారన్న, చాలా బాగుందన్న. ఇది రాజకీయం సంబంధించినట్టు కూడా కనిపిస్తుందన్న. ఇందులో సాంగ్ ఉందన్న, గోదావరి గట్టుకు సంబంధించిన సాంగ్లు ఆడితే ఆ సాంగ్ కూడా హైలైట్ అన్న, చాలా బాగుందన్న. అయితే November 14 రిలీజ్ అవుతుందన్న. ఆ థియేటర్లో అందరూ కూడా రిలీజ్ చూడాలని కోరుకుంటున్నాను. నేను కూడా చూడడానికి ఫ్యామిలీతో వెళ్ళడానికి ఎదురు చూస్తున్నాను అన్న. చాలా బాగుంది అన్న. ఇప్పుడే రోలుగొండ మూవీ ట్రైలర్ చూసి వచ్చానన్న. ట్రైలర్ అయితే చాలా అంటే చాలా బాగుందన్న. పల్లెటూరు వాతావరణం నిజంగా హీరో గారు నాగార్జున గారు అయితే ఎరగొట్టేశారు నిజంగా. ట్రైలర్ చూస్తుంటే ఇంకా సినిమా ఇంకా పరిగెట్టాలి, సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే ఆలోచనలో ఉన్నాను నేను నిజంగా. కబడ్డీ సీన్స్ ఉన్నాయి అందులో. కబడ్డీ సీన్స్ కూడా
అంటే చాలా మూవీస్ చూసాను నేను, కబడ్డీ సీన్స్. అలాంటిది ఈ ట్రైలర్ చిన్న బిట్ చూపించి ఆకట్టేసుకున్నారు. అలాగే అనిల్ కుమార్ గారు డైరెక్టర్ గారు కూడా చాలా అంటే చాలా బాగా దర్శకత్వం వహించారు. అలాగే ఈ మూవీకి ప్రాణం పోసింది ప్రొడ్యూసర్ గారు. ప్రొడ్యూసర్ నిజంగా కాసుల వర్షం కురిపించాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ట్రైలర్ ఎంత బాగుందంటే సినిమా ఇంకా ఇమాజినేషన్ చేసుకుంటే వెళ్ళాలి నేను. ఇంకా ఇప్పుడే రోలుగుంట సూరి ట్రైలర్ చూశాను. ట్రైలర్ చాలా ఇన్సెంటివ్గా ఉంది. పల్లెటూరు వాతావరణం అవి చాలా బాగా ప్రజెంట్ చేశారు అనిపిస్తుంది. ముఖ్యంగా నిన్న మొన్న అని ఒక సాంగ్ కూడా రిలీజ్ చేశారు. లిరిక్స్ అవి చాలా బాగున్నాయి, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఏదో రంగస్థలం ఛాయలు కూడా కొంచెం కనిపిస్తున్నాయి హీరో గెటప్ కానీ. అది ఖచ్చితంగా అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది అనుకుంటున్నాను. భయ్య ఇప్పుడు చూసా భయ్య ట్రైలరు రోలుగుంట సూరి భయ్య ఏం తీశారు భయ్య, లైక్ ట్రైలర్లో చూపించారు భయ్య సినిమా మొత్తం ఆల్మోస్ట్. అంటే మనకు హీరో వచ్చేసి నాగార్జున పల్ల భయ్య, ఏం తీశారు భయ్య నాగార్జున పల్ల. అండ్ హీరోయిన్ వచ్చేసి ఆద్యారెడ్డి అండ్ భావన, వాళ్ళు కూడా కాంబినేషన్ బాగా ఇచ్చారు. డైరెక్టర్ అనిల్ గారు మీకు హ్యాట్స్ చెప్పొచ్చు అండి. నాగార్జున గారిని ఇంత అంటే స్టైలిష్గా అంటే లైక్ మాస్ లుక్లో బాగా చూపించారు. ఆ పాటలు, ఆ గోదావరి కట్టు అంటే ఆ పల్లెటూరి వాతావరణం పాటలు కానీ, ఆ కబడ్డీ సీన్స్లో మాత్రం అసలు ఇచ్చిపడేశాడు హీరో. చెప్తున్నా కదా అసలు మామూలుగా లేదు. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా అంటే ఇంకోటి ఏంటంటే ఈ November 14 రిలీజ్ అవుతుంది భయ్య. నేను అసలు ఇప్పుడే అనుకున్నాను యాక్చువల్లీ November 14 రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మీ అభిమానుల థియేటర్లో ఖచ్చితంగా చూడాలని కోరుకుంటున్నాం మేము కూడా. లైక్ బీజింగ్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ప్రతి ఒక్కటి అద్భుతంగా ఉన్నాయి సినిమాలో. అంటే లైక్ ట్రైలర్ చూపించారు సినిమా మొత్తం, ప్రతి ఒక్కరు చూడాలని కోరుకుంటున్నాం. హాయ్ అండి, ఇప్పుడే రోలుగుంట సూర్య సినిమా ట్రైలర్ చూశాను. చాలా బాగుంది. పల్లెటూరు బ్యాక్డ్రాప్లో మంచి లవ్ స్టోరీ. నేనైతే చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాను మూవీ చూడాలని చెప్పేసి. అందులో సాంగ్ కూడా చాలా బాగున్నాయి, విన్నాను. సో తప్పకుండా November 14 రిలీజ్ అవుతుంది మూవీ. అందరూ వెళ్ళి థియేటర్లో తప్పకుండా చూడండి. నేను కూడా అలాగే నాతో పాటు ఫ్రెండ్స్ వెళ్ళి చూడడానికి రెడీగా ఉన్నామండి. థ్యాంక్ యూ. రోలుగుంట సూరి ట్రైలర్ చూశాను భయ్య ఇప్పుడే. సూపర్ అంటే సూపర్గా ఉంది. ట్రైలర్లో చూస్తామంటే తమిళ్ నేటివ్ సినిమా అలా కనపడతా ఉంది. ఆ యాక్షన్ డ్రామా కానీ, లవ్ కానీ, సాంగ్స్ కానీ పల్లెటూరు వాతావరణంలో చాలా బాగా తీశారు డైరెక్టర్ గారు. సినిమాని చూస్తామంటే మన నేటివిటీలో ఇలాంటి సినిమాలు ఎందుకు రావాలనిపిస్తుంది, తెలుగు నేటివిటీ ఎందుకు చూపించారని. తమిళ సినిమాలు ఏదైతే ఒరిజినాలిటీ రియాలిటీ ఉంటుందో ఆ తమిళ సినిమాలో ఉంది భయ్య. చాలా బాగుంది ట్రైలరు. ఎప్పుడెప్పుడు వెళ్దామని ఇంట్రెస్ట్గా ఉన్నా. November 14 రిలీజ్. సూపర్. థ్యాంక్ యూ.